వెల్కమ్ టు టీవీ3 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రపంచవ్యాప్తంగా ఘనకీర్తి చాటుకునేలా శ్రీ ఓరుగల్లు భద్రకాళి దేవాలయం మాడవీధులు గోపురాలతో విరిచిలేందుకు ముస్తాబు. ఆసుపత్రి అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తా, ఎంపీ ల్యాండ్స్ నిధులతో ఒక అంబులెన్స్ నిస్తా, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు. మహిళల స్వయం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్. మంచిర్యాల గోదావరి తీరాన మహాప్రస్థానాన్ని ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. క్యాతన్పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ని ప్రారంభించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఇక వివరాల్లోకి వెళ్తే, గోదార్ఖని ఐఎఫ్టియు కార్యాలయంలో జరిగిన ఐఎఫ్టియు జిల్లా కమిటీ సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ, ఐరోపాలో పెట్టుబడిదారీ వర్గం ఫ్యూడలిజాన్ని ధ్వంసిస్తూ పారిశ్రామిక విప్లవానికి సారథ్యం వహించింది. నూతన పారిశ్రామిక కార్మిక వర్గం ఉనికిలోకి వచ్చింది. అది సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు యంత్రాల్లో యంత్రమై యాంత్రిక బతుకు గడిపే దుస్థితిని సృష్టించింది. పని గంటల తగ్గింపు డిమాండ్ మార్క్స్ జీవిత కాలంలో మొదట యూరప్ కార్మిక వర్గం తెరపైకి తెచ్చింది. పారిస్ కమ్యూన్ ఓటమి రక్తసిక్త అణచివేతకు దారితీసిన నేపథ్యంలో యూరప్ కార్మిక వర్గం పురిటి నొప్పి భరించే చీకటి కాలంలో అమెరికా కార్మిక వర్గం దీపస్తంభంపై నిలిచింది. ఫలితమే 1986 చికాగో కేంద్రంగా పెట్టుబడిదారీ వర్గం మీద పని గంటల తగ్గింపుకై శ్రామిక వర్గ తిరుగుబాటు బావుట, 6 కార్మికుల అమరత్వం, 7 ఉరిశిక్షలు, 4 ఉరితీతలతో చరిత్రకెక్కింది. 1889లో ఎంగెల్స్ చొరవతో జరిగిన సోషలిస్టు ఇంటర్నేషనల్ మే 1 అంతర్జాతీయ శ్రామిక దీక్ష దినంగా ప్రకటించింది. నాటి నుండి నేటి వరకు కార్మిక వర్గం పోరాట దినంగా పాటిస్తుంది. రక్త తర్పణలు, ప్రాణత్యాగాలు చేసింది. 8 గంటల పనిదినం సాధించింది. ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి భారతదేశంలో ఉన్నటువంటి పాలక వర్గాలు, మోడీ ప్రభుత్వం 8 గంటల పని కాదు, కార్మిక హక్కులు ఏం లేకుండా ఇవాళ కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం భారతదేశ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని, సౌకర్యాలని, సంక్షేమాన్ని మొత్తాన్ని కూడా పాలక కార్పొరేట్లకు తాకట్టు పెట్టే విధంగా 4 లేబర్ కోడ్లను తీసుకొస్తూ ఉంది. ఇది అమలైతే బ్రిటిష్ కాలం నాటి కట్టుబానిసత్వంలో ఎట్లా కార్మిక వర్గం పనిచేసిందో, మేడే కంటే పూర్వపు స్థితి ఏదైతుందో అట్లాంటి స్థితిలో కార్మిక వర్గం పనిచేయాలా. పని గంటలు ఉండవు, ఎన్ని గంటల పని అనేటువంటిది ఉండదు. అదేవిధంగా సమ్మె చేసే హక్కు ఉండదు, సంఘం పెట్టుకునేటువంటి హక్కు ఉండదు, సంక్షేమం ఉండదు. ఏ హక్కులు లేకుండా కట్టుబానిసలుగా మార్చేటువంటి విధంగా ఇవాళ మోడీ ప్రభుత్వం ఈ చట్టాల సవరణ తీసుకొస్తాం, అమలు చేయబోతా ఉంది. 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులు అమలు చేస్తానని ప్రకటించింది. మేలో అమలు చేస్తుందా, జూన్లో అమలు చేస్తుందా, కానీ అన్ని రాష్ట్రాలకు మాత్రం ఖచ్చితంగా ఇది అమలు చేయాలని, 4 లేబర్ కోడ్ అమలు చేయాలనేటువంటి మాత్రం సిద్ధంగా ఉన్నటువంటి ఒక పరిస్థితి ఉంది. అందుకే కార్మిక వర్గానికి ఉరితాళ్ళు. ఇది అమలైతే ఏమీ ఉండదు కార్మిక వర్గానికి. కనుకనే ఈ కార్మిక వర్గం అంతా కూడా ఈ 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఉద్యమాల్లో పాల్గొనాలని ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపునిస్తూ ఉంది. క్యాతన్పల్లి మున్సిపాలిటీ ప్రజల దశాబ్దాల కల నేడు నెరవేరింది. క్యాతన్పల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభమయ్యేలా ప్రజానీకం మురిసింది. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథులుగా హాజరై బ్రిడ్జిని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎంపీ వంశీకృష్ణ మాట్లాడారు.
అక్క అనుకోకుండా అక్క ఎమ్మెల్యే అక్క నువ్వు అక్క సార్ 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 ఎమ్మెల్యే సార్ ఇక్కడ ఉన్నటువంటి యొక్క ప్రజల యొక్క ఆకాంక్ష బాధను గమనించి వారు 2013 కూడా పార్లమెంట్ లోపల కొట్లాడి ఇక్కడ కేతలపల్లి రైల్వే ఫ్లైఓవర్ అదేవిధంగా రామగుండం లోపల వారు శాంక్షన్ చేయించడం జరిగింది. వారు శాంక్షన్ చేయించినటువంటి ఒక సంవత్సరంలోనే రైల్వే లైన్ అరే నాకు పైసలు వచ్చినా రాను ఇవాళ దావత్ చేసుకుందాం అని చెప్పి ఎవరు కూడా చేసుకోవద్దు. ఎందుకంటే దుర్వినియోగం అయిపోతే పైసలు ఒక్కసారి ఖర్చు అయిపోతే మళ్ళీ రావు. కర్నూలు జిల్లా ముఖ్య అధికారి ఉంటున్న కలెక్టర్ కార్యాలయంలోనే మహిళా ఉద్యోగులపై వేధింపులు జరుగుతున్నాయని, వాటి నివారణకు సాక్షాత్తు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులతో కలిసి సి బాక్స్ ప్రారంభించారు. అయినా కొంతమంది అధికారులలో మార్పు రాక మహిళా ఉద్యోగులపై వేధింపులు కొనసాగుతున్నాయి. అయితే ఆ వేధింపులు బయటకు తెలియకుండా జాగ్రత్తలు పడిన మీడియాకు తెలియడంతో కథనాలు ప్రసారం చేశాయి. అయితే శ్రీచక్ర మెగా టైమ్స్ సిబ్బంది మహిళా ఉద్యోగుల నాయకురాలు మేల్కొడుతూ వారు చేయాల్సిన బాధ్యతలను చేసేలా వారి మనసులో మాటలను శ్రీచక్ర మెగా టైమ్స్ యూట్యూబ్ న్యూస్ ఛానళ్ల సిబ్బంది ముందుకు తీసుకువెళ్లారు. అయితే శ్రీచక్ర మెగా టైమ్స్ యూట్యూబ్ న్యూస్ ఛానళ్ల వరుస కథనాలతో వేధింపులకు పాల్పడ్డ ఓ అధికారి సస్పెన్స్ కు గురయ్యారు. ఇప్పుడు మాట్లాడడానికి మేడం వాళ్ళు అడుస్తారన్న 3 గంటలకైతే నిర్మలమ్మ మేడం కలెక్టర్ బంగ్లాకి వస్తుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ పక్కకి రండి, ఏముంది అక్కడికి వచ్చి మాట్లాడండి, ఏముంది ఒక 2 నిమిషాలే అవతల పక్క పంపండి, ఏముంది ఇట్లా. ప్రేయర్ సాంగ్ కి రెడీ చేయి. ప్రేయర్ సాంగ్ సునంద ఉండే కదా, ప్రేయర్ సాంగ్. ఎన్సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గోదగాని రవి మాట్లాడుతూ వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, అసెంబ్లీ టైగర్, ఎంసీపీఐ వ్యవస్థాపక నేత, అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ శత జయంతి ప్రారంభోత్సవాలు ప్రారంభ సభ మే 12వ తేదీన మచ్చపు స్తూపం వద్ద జరుగుతుంది. కామ్రేడ్ ఓంకార్ త్యాగులు నిల్వెత్తు ఆదర్శమని అన్నారు. సీరియస్ మాట్లాడు. మా పార్టీ వ్యవస్థాపక నేత
అంటే ఎంసీపీ, ఎంసీపీఐ, ఎంసీపీఐయు పార్టీని నిర్మాణం చేసినటువంటి మాజీ శాసనసభ్యులు అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ గారి యొక్క శత జయంతి వార్షికోత్సవాలను వచ్చే నెల మే 12వ తేదీన వారి యొక్క స్మారకార్థం నిర్మించినటువంటి మత్సాపూర్ స్తూపం వద్ద ప్రారంభించి 2026 మే 12 వరకు కొనసాగించడం అనేది జరుగుతూ ఉంది. ఆ ముగింపు సభను నర్సంపేట ఓంకార్ గారు 5 టర్ములు గెలుపొందినటువంటి నర్సంపేట నియోజకవర్గంలో ముగింపు చేయాలని చెప్పి పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయం చేయడం అనేది జరిగింది. కామ్రేడ్ ఓంకార్ గారు 1926 మే 12వ తేదీన నాటి ఉమ్మడి నల్గొండ జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం ఏపూరు గ్రామంలో జన్మించారు. వారు 15వ ఏటనే ఆర్య సమాజం యొక్క ప్రభావితమై ఆంధ్ర మహాసభకు వాలంటీర్గా చేరి ఆంధ్ర మహాసభ యొక్క కార్యక్రమాల ద్వారా ప్రారంభమైనటువంటి వెట్టి చాకిరీ వ్యతిరేక, భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో వారు ప్రధానమైనటువంటి పాత్ర నిర్వహించడం జరిగింది. ఆ పోరాటాన్నే వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అని అంటాం. 1946 నుంచి 1951 వరకు సాగినటువంటి ఆ మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దాదాపు 10 లక్షల ఎకరాల భూమి పంపిణీలో పాల్గొన్నటువంటి అగ్రశ్రేణి నాయకత్వంతో పాటు కామ్రేడ్ ఓంకార్ గారి యొక్క పాత్ర కూడా బహుముఖమైనటువంటి. సాయుధ పోరాట విరమణ తర్వాత ఆనాడు పార్టీ వరంగల్ జిల్లా బాధ్యతలు ఇస్తే బయటికి వచ్చినటువంటి ఓంకార్ గారు నర్సంపేట నియోజకవర్గంకి అంటే నర్సంపేట కేంద్రానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మాదనపేట గ్రామాన్ని కేంద్రంగా చేసుకొని తిరిగి పంచరాయి భూములు, పొరంబౌకు భూములు, అలాగే పోడు భూములు, ఇలా అనేక లక్షలాది ఎకరాల భూములు పేద ప్రజలు స్వాధీనం కావడానికి జరిగినటువంటి మహత్తరమైనటువంటి పోరాటానికి కామ్రేడ్ ఓంకార్ గారు అండదండగా నిలబడడం జరిగింది. ఆ యొక్క వ్యక్తిగత హింసావాదాన్ని వ్యతిరేకించాడు, భూస్వాముల యొక్క దోపిడీ అసమానతలను వ్యతిరేకించాడు. పేద ప్రజల తరఫున పోరాటం చేసినటువంటి ఆ మహానుభావుడు జన్మించి రేపు మే 12కు 99 సంవత్సరాలు పూర్తయి మళ్ళీ 26 మే 12 వరకు 100 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఎంసీపీయు పార్టీ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కాలం పాటు కామ్రేడ్ ఓంకార్ గారి యొక్క శతవార్షికోత్సవ సభలను జరపాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకున్నది. నెలకు ఒక అంశాన్ని తీసుకొని ప్రజా ఉద్యమాల నిర్మాణం చేసేటువంటి క్రమంలో ముందుకు వెళ్తాం. ఆ క్రమంలో మత్సాపురంలో మే 12వ తేదీన జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభకు ప్రజలంతా పెద్ద ఎత్తున కదిలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ స్తూప పునర్నిర్మాణానికి, కార్యక్రమాల నిర్వహణకు కూడా దాతల దగ్గరికి పార్టీ నాయకత్వం వస్తుంది. వచ్చినటువంటి వాళ్లకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుతూ ఎంసీపీ, ఎంసీపీఐ, ఎంసీపీయు పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర నిర్వహించినటువంటి పార్టీ వ్యవస్థాపక నేత కామ్రేడ్ ఓంకార్ గారికి వారసులమైనటువంటి మేము వస్తున్నాం, మమ్మల్ని ఆదరించండి అని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గాదగొండ రవి, ఎంసీపీయు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి. గురువులను స్మరించుకుందాం. ప్రతి ఒక్కరూ తమ జీవన విధానాన్ని చూపిన గురువులను ఎప్పటికీ మరవరాదని సీనియర్ న్యాయవాది ఎస్సీ ఎస్టీ లాయర్స్ ఫోరం అధ్యక్షులు జయరాజ్ తెలిపారు. కర్నూలు నగరంలోని ఎస్ నాగప్ప వీధిలో ఉంటున్న సీనియర్ న్యాయవాది వెంకోబారావు తన న్యాయవాది వృత్తిని చూపి 40 ఏళ్లుగా న్యాయవాది వృత్తిలోనే కొనసాగడం సీనియర్ న్యాయవాది వెంకోబారావు చూపిన మార్గమేనని జయరాజ్ చెప్పారు. గురువులను మరవద్దు, గురువుల సేవ గుర్తిద్దామంటూ మర్యాదపూర్వకంగా న్యాయవాది వెంకోబారావును కలిసి శాల్వ కప్పి చిరు కానుకలను సీనియర్ న్యాయవాది జయరాజ్ కుటుంబ సభ్యులు అందజేశారు. చూడండి సార్, ఆల్రెడీ ఇద్దరు ఉండ్రి ఇంకా 4 నెలలు ఏడవ శివరాం కూడా ఉండాలి. ఇంకా వస్తుంటే పోతుంటే సార్ శివరాం సార్ 4 నెలల తర్వాత కూర్చోని మామూలుగా లేచిపోయిన లేచేవాడిని కాదు, ఏదో అర్థం ఏదో చదువుకుంటాను. కూర్చున్నాక కాదు నీ గురించి ఏమో చెప్పి యూనివర్సిటీలో అట్లా చేసినామంట, ఇట్లా చేసినామంట ఇంత కామన్గానేమో అంటే టెస్టింగ్ మై పేషెంట్స్ సార్ అలానే వచ్చినాను. లేకపోతే ఆయన చెప్పారు నీ గురించి
అంటే లేదు సార్ నేను వచ్చినానంటే సరే నేను వెంకటేశ్వరరావు అని టైపిస్టు ఎట్లా మరుసటి రోజు కూర్చోబెట్టుకున్నారా మరుసటి రోజు వచ్చినప్పుడు ఏమనేది నోటీస్ రాస్తావా ఎందుకు సార్ చెప్తలేండి డిక్టేషన్ వెంకటేశ్వరరావు చెప్పాను చెప్పిన తర్వాత చాలా సంతోషపడి మరుసటి రోజు నుంచి మ్యాజిస్ట్రేట్ కోర్టు వరకు రవీంద్ర సింగ్ సివిల్ మన రవీంద్ర సింగ్ సివిల్ తర్వాత మనడు సుబ్రహ్మణ్యం నువ్వు ఓపీలు చూసుకో ఈ క్రిమినల్ కేసులన్నీ నా ఇంట ఇంకా ఉంటారు. సో దట్లా క్రిమినల్ సైడ్ ఇంకొకటి చెప్తాను. The matter was pending between me and Mr. Jangam Reddy. I asked Mr. Jayadas to argue as against Mr. Jangam Reddy. And he won it. ఇంకొకటి చెప్తాను. ఇంకొక ఇన్సిడెంట్ బలరాం రెడ్డి అని బనగానపల్లి అడ్వకేట్ శివరాం అడ్వకేట్ ఆయన కొన్ని ఓపీలు ఇచ్చింది. ఆ ఓపీలో డబ్బులకు బ్యాంకు పోయినాక ఇది సారది ఇచ్చి ఇది నువ్వు పెట్టుకో ఇది అంటే కొన్ని ఎక్స్పీరియన్స్ ఇఫ్ యూ ఆఫీస్ యూ కెన్ సక్సీడ్ ఇన్ ద ప్రొఫెషన్. మరి నేను అక్కడ సపరేట్ ప్రాక్టీస్ చేసుకుంటేనే మళ్ళీ ఇది కూడా అటెండ్ అయినా. అది కమిట్మెంట్ టు ది ప్రొఫెషన్, Commitment to the profession, commitment to the mother, commitment to the father, commitment to the master, guru, and commitment to the God. God is placed in 4th place, not in 1st place. That we must remember. And ఇది ఒకటి ప్రొఫెషన్ మనం ఒక రోజు పెట్టి 2 రోజులు వేరాజుగా పైకి రావాలా. ఆ మాదిరే సీనియర్ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పర్మనెంట్ చేయండి. హెచ్ఎంఎస్ జైపూర్ మండలంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు నందు పనిచేసిన భూ నిర్వాసితులను కాంట్రాక్టు కార్మికులను ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏర్పాటు చేసిన విద్యుత్ సంస్థలలో పర్మనెంట్ కార్మికులను నియమించిన విధంగా ఎస్టీపీసీ నందు కూడా వెంటనే పర్మనెంట్ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి బట్టివీర్ కుమార్లకు హెచ్ఎంఎస్ యూనియన్ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరియు ఎస్టీపీపీ ఏర్పాటు చేసినప్పటి నుండి మండలంలోని పెగడపల్లి గ్రామం పూర్తిగా ప్లాంట్ ద్వారా వెలువడే దుమ్ము ధూళి రసాయనాల ద్వారా కలుషిత వాతావరణం చెంది భవిష్యత్తులో ఇక్కడి ప్రజలు క్యాన్సర్తో పాటు అనేక రకాల రోగాల బారిన పడే ప్రమాదం ఉందని నివేదికలు బయటపడ్డాయి. కావున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి పెగడపల్లి గ్రామాన్ని R&R పరిధిలోకి తీసుకువచ్చి అన్ని సౌకర్యాలు కల్పించాలని వారు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఉన్నప్పటికీ కూడా స్కిల్డ్ ఉన్న వాళ్ళకు అన్స్కిల్డ్ ఉన్న వాళ్ళకు అంతకంటే అధ్వానమైన జీతం ఇట్లా ఇచ్చుకుంటూ అనేక సంవత్సరాలుగా దోపిడీకి పాల్పడతా ఉన్నారు. చట్ట ప్రకారం 8.33 బోనస్ గత 2016 నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు అందరి కార్మికులందరి నోటికాడు బుక్క లాక్కొని ఇప్పటి వరకు దగ్గర పెట్టుకొని దాన్ని పరిష్కారం చేస్తలేరు. సింగరేణి యాజమాన్యానికి అనేక సార్లు చెప్పినాం, అనేక సార్లు మనం మెమోరాండాలు ఇచ్చినాం, ఒకరోజు టోకెన్ సభ చేసినాం. అయినప్పటికీ కూడా ఈడీలు ఎవరైతే ఉంటారో ఉన్నతాధికారులు వాళ్ళ దృష్టికి తీసుకుపోయిన తర్వాత మేము తప్పకుండా పరిష్కారం చేస్తామని చెప్పి ఆ తర్వాత 2 నెలలకో 15 రోజులకో వాళ్ళు ట్రాన్స్ఫర్ కావడం, ఆ తర్వాత మళ్ళా కొత్తగా వస్తే ఆ వెనక్కు మళ్ళీ మనం కొత్త కథ చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఎవరు వచ్చినా కానీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇప్పుడు మన ప్రధానమైన డిమాండ్ ఏమిటంటే చట్ట ప్రకారం ఈ జైపూర్ మండలంలో ఉన్నటువంటి ఎస్టీపీపీలో ఈ ఎస్టీపీపీకి సంబంధించినటువంటి భూములు త్యాగం చేసినటువంటి రైతుల కుటుంబ సభ్యులు ఎవరైతే ఈ ఎస్టీపీపీలో పనిచేస్తా ఉన్నారో చట్ట ప్రకారం బేషరతుగా వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి భువనగిరి యాదాద్రి జిల్లాలో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి అందులో భారతరత్న బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్దామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని పాత బస్టాండ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ రంజిత్ భాషతో కలిసి
మంత్రి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఇంకా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఈరోజు కర్నూలు పట్టణంలో ఘనంగా నిర్వహణలు తెలుపుతూ ఆయన చేసిన పనులు, ఆయన కాన్స్టిట్యూషనల్ ఫాదర్ అంటారు. ఎందుకంటారంటే అందరికీ ఈక్వల్ రైట్స్ కల్పించిండే దాంట్లో ముఖ్య పాత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అందుకనే 100 సంవత్సరాలైనా కూడా ఆయనను తలుచుకుంటారు. ఆయన విధానాలు కాన్స్టిట్యూషన్లో ఏమన్నా అంటే అన్నేళ్ల కిందటే 1947 తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిందా కాన్స్టిట్యూషన్ మనకు వచ్చిన తర్వాత ఇంకా తలుచుకుంటున్నామంటే, ఇంకా ఫాలో అవుతున్నామంటే ఆయన విజన్ అప్పుడులోనే ఆలోచన ఎంత బాగుండేది అంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా కనుక్కోవడము, విధానాలు కూడా అందరికి ఈక్వల్గా ఉండాలా, లేదంటే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఆ కాన్స్టిట్యూషన్ ఫాదర్ని గొప్పగా తలుచుకోవడము. మన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో చాలా వరకు ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతాం. లాస్ట్ 5 ఏళ్ళలో తుంగలో తొక్కేసినారు కాన్స్టిట్యూషన్ని. బట్ మనం అధికారంలో వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ని బాగా ఫాలో అవుతూ ఇంకా ఎక్కడైనా ఉంటే అవన్నీ కరెక్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాము. సో ఆయనను తలుచుకొని ఆయన విధానాలని మనం ఖచ్చితంగా ఫాలో కావాలా అని చెప్పి ఆశిస్తూ ఆయనను తలుచుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. 34వ జయంతిని కర్నూలు పట్టణంలో ఈరోజు కర్నూలు ప్రజల సమక్షంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అట్ ది సేమ్ టైం ముఖ్యంగా ఏమంటే బిఆర్ అంబేద్కర్ గారు ఏ సంకల్పంతో రాజ్యాంగ పీఠికని ఆ రోజు రాశారో అందులో భాగంగా మాలాంటి సామాన్యులు కూడా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మాలాంటి వాళ్ళమంతా ఈరోజు రాజకీయంగా చైతన్యమై చట్టసభల్లో అడుగుపెట్టి ప్రజల గొంతుకను మేము వినిపిస్తున్నాం. అంటే కేవలం అది బిఆర్ అంబేద్కర్ గారు ఏ ఆశయంతో అయితే ఆ రోజు రాజ్యాంగం రాశారో అందులో భాగమని చెప్పేసి నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను. కాబట్టి మాలాంటి సామాన్యులే కాక దేశమంతా దేశ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలంటే ఈ రాజ్యాంగంలో ఉండే ప్రతి అంశాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ ఆ హక్కుల్ని పొందుతూ సమాజ స్థాపన లక్ష్యంగానే, ఎందుకంటే ఈ సంవత్సరం అంతా నరేంద్ర మోదీ గారు కూడా రాజ్యాంగ వారోత్సవాలని చెప్పేసి సంవత్సరం అంతా పాటించాలని చెప్పేసి పార్లమెంట్లో చెప్పడం జరిగింది. అంటే ఆ రాజ్యాంగం యొక్క గొప్పతనం అది. ఆయన రాసినటువంటి ఆ రాజ్యాంగం మీద ఎంత భరోసాతో ఈరోజు ఆ రాజ్యాంగ వారోత్సవాలు జరుపుతుందంటే అది చాలా మనకంతా గర్వంగా ఉంది. అందులో భాగంగా ఈరోజు ఆ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను మనమంతా కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాలు అయితేనేమి ప్రతి ఒక్కరూ ఆ రాజ్యాంగాన్ని ఉండేటువంటి ఫలాలను ఆస్వాదిస్తూ మనం ఎదగాలని చెప్పేసి కోరుకుంటాను. రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకొని అవగాహన పెంచుకోవాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని నగరంలోని టౌన్ మోడల్ జూనియర్ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొనసాగిస్తాం డాక్టర్ బాబాసాహెబ్ గారి ఆలోచన విధానాన్ని, కొనసాగిస్తాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని, కొనసాగిస్తాం. డాక్టర్ బాబా హలో అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్న రెండు సంవత్సరాల
11 నెలల 15 రోజుల పాటు కష్టపడి వాళ్ళ బృందం అంతా రాజ్యాంగ పీఠికను తయారు చేసిన విధానం ఏ విధంగా ఉందంటే, మేము పార్లమెంట్లో మొట్టమొదటిసారిగా అడుగుపెట్టిన తర్వాత ఈ రాజ్యాంగం గురించి ఎస్పెషల్లీ నరేంద్ర మోదీ గారు ఒకరోజు శ్రీ బాలయోగి గారి ఆడిటోరియంలో దీని గురించి చాలా చక్కగా ఒక రోజంతా ఈ వారోత్సవాలు జరపాలని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. ఒక రోజంతా అంటే మాకు సమావేశం అంతా ఒక రోజు పెట్టేసి ఒక సంవత్సరం పాటు ఈ రాజ్యాంగ పీఠిక గురించి ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో, ప్రతి విద్యార్థికి తెలియాలా, భారతదేశంలో ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పేసి పార్లమెంట్లో తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా మన అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని రాసేటప్పుడు కూడా అక్కడ మాకు చెప్పింది ఏమంటే, పార్లమెంట్లో మన రాజ్యాంగం తయారయ్యేటప్పుడు ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి రాజ్యాంగాలను చూసి భారతదేశంలో ఎంత వీళ్ళు విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలు, విభిన్న సాంప్రదాయాలు ఉన్నాయి, వీళ్ళ రాజ్యాంగం ఎంతవరకు నిలబడుతుంది అని చెప్పేసి చాలా మంది భక్తులు సందేహాలు వ్యక్తం చేశారట. అయినా కానీ ప్రపంచ దేశాలన్నీ నోళ్ళు వెళ్ళబెట్టినట్లు మన రాజ్యాంగం అనేది ఎక్కడ కూడా శాంతికి చిహ్నంగా దాంట్లో మౌలిక సూత్రాలు అయితే ప్రతి ఒక్కటి పొందుపరిచి ప్రతి పౌరునికి ఏం కావాలో అవన్నీ ముందు చూపుతో రాబోయే తరతరాల పాటు ఎక్కడ ఏ దానికి కూడా చోటు ఇవ్వకుండా, తావివ్వకుండా రాజ్యాంగాన్ని పొందుపరచడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వహించినటువంటి పాత్ర అమోఘం. అందులో భాగంగా ఎన్ని సంవత్సరాలైతే కూడా మనం ఈ రోజు కూడా ఆ రాజ్యాంగ పీఠికను అనుసరించుకొని ప్రతి మనిషి, ప్రతి పౌరుడు ఇంత శాంతియుతంగా మనం ఉన్నామంటే కేవలం ఒక రాజ్యాంగం మాత్రమే. దాంట్లో ఆ రాజ్యాంగంలో భాగంగా మనలాంటి బడుగు బలహీన వర్గాలకు ఎస్పెషల్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం, మన కోసం వీళ్ళంతా వెనకబడ్డారని చెప్పేసి, ఎస్పెషల్లీ రాజకీయంగా కూడా వీళ్ళంతా చైతన్యవంతులు కావాలా, విద్యను అందుకోవాలని చెప్పేసి దాంట్లో ఏర్పరిచినటువంటి సూత్రాల్లో భాగంగానే మనమంతా ఈ రోజు ఈ వేదికనెక్కి ఈ మైక్ పట్టుకొని చెప్తున్నాం అంటే కేవలం ఆయన యొక్క పుణ్యఫలం అని చెప్పేసి నేను సగర్వంగా చెప్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.